తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నిన్న చూస్తే రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియాకి ఇచ్చిన స్పెషల్ చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 3 గంటల్లోనే ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక న్యూస్ లోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈనాడులో చూసుకున్నట్టయితే కలహాల కమలం, పదవుల వేటలో పదవి దాటిన మాటలు, రాష్ట్ర బీజేపీలో భిన్న సంస్కృతి, విస్తుపోతున్న జాతీయ నాయకత్వం. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా అనూహ్య పరిణామాలకు వేదికగా మారుతుంది. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇతర కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో నేతల మధ్య పదవుల అంశం కీలకంగా తయారైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నేతల తీరు అగ్ర నాయకత్వాన్ని విస్తుపోయేలా చేస్తుంది. సాధారణంగా ప్రతి అంశాన్ని అంతర్గతంగా చర్చించుకునే కమల దళంలో నాయకులు బహిరంగంగానే అస్త్రాలు సంధిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి నష్టదాయకంగా మారుతున్నాయని నేతల్లో ఆందోళన నెలకొంది. ఇక రైట్ కాలం చూసుకుంటే బండికి కళ్ళు నెత్తికెక్కే, ఆయన ఎవరిని కలుపుకొని వెళ్లరు. దుబ్బాకలో ఒక పువ్వు గుర్తుతోనే గెలవలేదు. ఇక మునుగోడులో 100 కోట్లు పంచినా పార్టీ ఓడింది. భాజపా కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు, 3 గంటల్లోనే మాట మార్పు. బండి కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఎక్కువైంది, ఆయన ఎవరిని కలుపుకొని పోరు. దుబ్బాకలో నా గెలుపులో పార్టీ పువ్వు గుర్తు చివరి అంశమని తమ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వంపై భాజపా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు నేడు బీజేపీలో ఉన్నాయి. ఇక బీజేపీలో మనం చూసుకున్నట్టయితే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన అధ్యక్ష పదవి రేసులో ఎందుకు ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా అంటున్న అంశం ఏంటంటే బండి సంజయ్ ఎవరిని కలుపుకొని పోవడం లేదు. దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉంటున్నాను, నేనెందుకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి తీసుకోకూడదు అనే అంశం ఆయన స్పెషల్ చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ అధినాయకత్వం అలాగే కేంద్రం కూడా ఒకటే విస్తుపోయింది. అసలుకి బీజేపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు అగ్రనాయకత్వం తలలు పట్టుకుంటుంది. ఒక్కొక్కరు నేత ఇప్పుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇదివరకు ఎంత అంతర్గత కుమ్ములాటలు ఉన్నా వాళ్ళు బయటపడే వాళ్ళు కాదు. ఇప్పుడు తాజాగా ఒక్కొక్క నాయకుడు ఇలా బయటపడడంతో అధినాయకత్వం తలలు పట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే భాజపాను గద్దెదించడమే విపక్షాల లక్ష్యం. ఈ దిశగా పోరాడే పార్టీలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. యూపీ మాజీ ఎంపీ అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లో బారాస అధినేత కేసీఆర్ తో భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చించిన ఇరువురు నాయకులు. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం బారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. గత నెలలో పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి సమాజ్వాదీ పార్టీ హాజరైంది. మనం చూసుకున్నట్టయితే నిన్న అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ అధినేతతో కేసీఆర్తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఆయన జాతీయ రాజకీయాలపై చర్చించడం జరిగింది. అయితే మొన్న ఏదైతే ఈ బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దెదించాలని చెప్పి అనుకుంటున్నాయి. మొన్న ఆదివారం జరిగిన సభలో రాహుల్ గాంధీ మేము బీఆర్ఎస్ ని కలుపుకోవాలని అనుకోవట్లేదని చెప్పి క్లియర్ గా చెప్పారు. కానీ నిన్న ఆ మాట చెప్పిన వెంటనే ఏదైతే సోమవారం రోజు అఖిలేష్ యాదవ్ వచ్చి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని కలవడం జరిగింది. అసలుకి ఇక్కడే ఒక సందేహం ఏర్పడింది. ఒక పక్కన రాహుల్ గాంధీ లేదు మాకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదన్నారు. కానీ కూటమిలో ఒక పార్టీ ఏదైతే అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వచ్చి కేసీఆర్ ని కలవడం రాజకీయాల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే ఐటీ ఎగుమతుల్లో 3 రెట్లు, ఉద్యోగాల్లో 3 రెట్ల వృద్ధి. సెమీ కండక్టర్ రంగంలోనూ తెలంగాణ పాత్ర కీలకం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోచిప్ టెక్నాలజీ కేంద్రం ప్రారంభం. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం సృష్టించాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేరున్న సంస్థలకు ఇక్కడ వస్తున్నాయని పేర్కొన్నారు. చూస్తే ఐటీ ఎగుమతుల్లో 4 రెట్లు, ఉద్యోగాల్లో 3 రెట్లు వృద్ధి సాధించాలని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక అంతర్జాతీయ లెవెల్లో కూడా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇక తప్పుడు సిగ్నల్ తోనే ఘోరం జరిగింది. ఒడిశా రైలు ప్రమాదానికి ప్రధాన కారణం అదే. వేర్వేరు స్థాయిల్లోనూ వైఫల్యాలున్నాయి. అసాధారణ పరిస్థితులు పునరావృతమైనా పట్టించుకోలేదు. లోపాన్ని సరిచేసి ఉంటే ముప్పు తప్పేది. దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ నివేదిక. ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల 2వ తేదీన
12-841 షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ కు జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు నివేదిక సృష్టించింది స్పష్టం చేసింది. ఇక దీంతో పాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని తెలిసింది. ఈ మేరకు రైల్వే బోర్డు నివేదిక సమర్పించింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత నెలలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఒడిశాలో. ఆ రైలు ప్రమాదం గురించి రైల్వే భద్రత కమిషనర్ రూపొందించింది నివేదిక. దాంట్లో ఏంటంటే సిగ్నల్ లోపం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. అప్పుడే సరి చేసుకుని ఉంటే ఈ ప్రమాదం తప్పుండేది, ఎందరో ప్రాణాలు నిలిచేవని చెప్పి ప్రధానంగా వార్త ప్రచురితమైంది. నిజంగా లాస్ట్ మంత్ ఏదైతే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది దాంట్లో కొన్ని వందల మంది చనిపోయారు. కేవలం సిగ్నలింగ్ వ్యవస్థ వల్లే ఈ తప్పు జరిగింది అని చెప్పి నివేదిక సమర్పించారు. ఇక రెండో పేపర్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా కమలం కాకవికలం. సంజయ్ను మారుస్తారంటూ లీకులు, కాంగ్రెస్ సంస్కృతిని మించి అసమతులు, అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సంజయ్, జితేందర్ రెడ్డితో ఫామ్ హౌస్ లో ఈటల భేటీ, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాకే బీజేపీలో పరిణామాలు. ఇక బీఆర్ఎస్ తో రాజీలో భాగంగా కుదిరిన ఒప్పందం, కాంగ్రెస్ లో చేరే యోచనలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నెల రోజుల క్రితం దాకా రాష్ట్రంలో బీజేపీ చాలా దూకుడుగా కనిపించింది. బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి మొదలైన ఈ దూకుడు అధికార బీఆర్ఎస్ ను సీఎం కేసీఆర్ ను ఢీకొట్టగలిగే శక్తి సామర్థ్యాలు బీజేపీకే ఉన్నాయని జనం విశ్వసించే స్థాయికి చేరుకుంది. కానీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ముందుకు తీసుకెళ్లిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ నెల రోజుల వ్యవధిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను మారుస్తారంటూ కొందరు నేతలు తొలుత లీకులు ఇవ్వడంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకి ముదిరి అయోమయ పరిస్థితులకు దారితీసింది. ఇక దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు అధిష్టానంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు, సంజయ్పై తీవ్ర ఆరోపణలు, ఆపై తాను అనలేనంటూ వివరణ. మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా బీజేపీలో తీవ్ర స్థాయిలో అంటే ఎప్పుడైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారతాడు అన్నప్పటి నుంచి విపరీతమైన వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఒక్కొక్క నేత బయటకు వచ్చి బహిర్గతంగా మాట్లాడడం జరుగుతుంది. నేను చూస్తే రఘునందన్ రావు కూడా ఏ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర స్థాయిలో నేను గెలవడానికి పార్టీ అధిష్టానం అలాగే జాతీయ నాయకత్వం కాదు, నేనే కారణం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు బండి సంజయ్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీలో ఎవరిని కలుపుకొని పోరు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం లేదు, అందువల్లే కొత్తగా ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వాలన్నా సరే ఆలోచిస్తున్నారు, అందుకే వెనకడుగు వేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక స్పెషల్ చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక 3 గంటల్లోనే లేదు నేను ఈ వ్యాఖ్యలు అనలేదు, దాన్ని వక్రీకరించారు అని చెప్పి రఘునందన్ రావు మళ్ళీ 3 గంటల్లోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు చూస్తే గత కొంతకాలంగా పార్టీలో ఎప్పుడైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారో అన్నారో అప్పటి నుంచే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు మొదలై ఆ పదవికి నేను అర్హుణ్ణి అంటూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇంకో పక్కన ఈటెల రాజేందర్ వ్యవహారం కూడా అంటే బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి పడడం లేదు, వాళ్ళిద్దరికి నిప్పు ఉప్పులా ఉన్నారని చెప్పి ఒక పక్కన ఒకటి బయటికి రావడంతో ఒక అపోహ బయటికి రావడంతో అది కూడా ఒక మెయిన్ కారణం అవుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు పెరిగాయి. అలాగే ఈటెల వర్సెస్ బండి సంజయ్ వర్గం అన్నట్టుగా తయారైంది. అలాగే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలుకి రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారో లేదో మనకి తెలియదు కానీ పూర్తి క్లారిటీ లేదు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారో అనే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి బండి సంజయ్ పై అలాగే పార్టీపై ఏదైతే లోపల అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. నిన్న రఘునందన్ రావు కూడా వ్యాఖ్యలు ఈ మేరకే చేశారు. మళ్ళీ 3 గంటల్లోనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే తమిళసైకి స్థానచలనం, గవర్నర్లు సీఎంలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పిడి తథ్యం. ఇక ముఖ్యంగా తెలంగాణ సహా ఏడాది ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాల్లో కీలక రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు జరిగే ఛాన్స్ రాజకీయ వర్గాలు. తుఫాన్ ముందు ప్రశాంతం తలపించేలా కేబినెట్ భేటీ ఉంటుంది. ఇక పూర్తి స్థాయి ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రులకు మోదీ సూచన, వచ్చే వారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రుల్లో అయోమయం. చూస్తే గనక కేసీఆర్ సర్కార్తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళసైకి స్థానచలనం కలగనుందా? ఆమెతో పాటు మరికొంతమంది రాష్ట్రాల గవర్నర్లు మారనున్నారా? మధ్యప్రదేశ్, హర్యానాలో ముఖ్యమంత్రుల మార్పిడి కూడా ఉండబోతుందా? సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి విస్తృత సమావేశం నేపథ్యంలో ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో ఈ మేరకు ఊహాగానాలు విస్తృతంగా వినపడుతుంది. మనం చూస్తున్నట్టయితే సోమవారం ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో ఒక ఊహాగానం అయితే వినబడుతుంది. మంత్రిమండలి విస్తృత సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల గవర్నర్లు మారనున్నారు. ఏ రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా కొన్ని నెక్స్ట్ ఈ ఏడాది కొన్ని
రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా రాష్ట్ర గవర్నర్లను మారుస్తారు, అలాగే కొన్ని పదవులను కీలక నేతలకు అప్పజెప్తారు అంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మంత్రి మండలి విస్తృత సమావేశంలో కూడా దాని గురించే ప్రధానంగా చర్చ జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష కూటమిలో కోవట్ల బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉంటూనే ఆ పార్టీకి అనుకూల నిర్ణయాలు. పాట్నా సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ తాజాగా హైదరాబాద్లో కేసీఆర్తో భేటీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్ష కూటమిలో కోవట్లు ఉన్నారా? ప్రస్తుత పరిణామాలు ఈ అనుమానాలే రేకెత్తిస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుసుకోవడం, మహారాష్ట్ర పరిణామాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఏదైతే మన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల తర్వాత సడన్ గా సోమవారం వెంటనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ని కలవడంపై కోవట్టులున్నారా కూటమిలో అని చెప్పి ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిజంగా కోవట్టులున్నారా? అందుకే ఓ పక్కన రాష్ట్ర అధ్యక్షుడు లేదు మాకు కేసీఆర్ తో సంబంధం లేదు అన్నారు. ఇంకా వెంటనే సోమవారం అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ని కలుసుకోవడంపై ప్రధానంగా రాజకీయ ఒక ఉత్కంఠ రేకుంది. ఏంటి ఇది అని చెప్పి అసలుకి ప్రధానంగా ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఒక పక్కన కూటమి అంటున్నారు, ఇంకో పక్కన కేసీఆర్ కి అనుకూలంగా అఖిలేష్ యాదవ్ వచ్చి మాట్లాడడం అంతా ఒక సందేహం నెలకొంది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా సర్కార్ బడుల్లో చేరుతలే 19,000 స్కూళ్లలో 100 స్టూడెంట్లు. రాష్ట్రంలో సర్కార్ స్కూళ్లలో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. 19,000 బడుల్లో ఒక్క దాంట్లో 100 స్టూడెంట్లు ఉంటున్నారు. కేవలం 17 బడుల్లోనే 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే కొన్నేళ్లుగా ఏం జరుగుతుందంటే 19,000 స్కూల్లో 100 స్టూడెంట్లు ఉన్నారు. అందుకే స్కూళ్లలో సంఖ్య తగ్గుతుంది. 100 మంది ఉండడం వల్ల రాష్ట్ర బడుల్లో ప్రజల్లో అవిశ్వాసం నెలకొంది అన్నట్టు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఉస్మానియా దవాఖానలో టాయిలెట్లు కంపు కొడుతున్నాయని చెప్పి గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్గా వెంటనే హరీష్ రావు ఆఫ్ నాలెడ్జ్ మాట్లాడడం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక నెక్స్ట్ మనం దీనిపై పూర్తి విశ్లేషణను మనతో పాటు ఉన్నారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. ప్రధానంగా ఆయన్ని అడుగు తెలుసుకుందాం. కృష్ణమూర్తి, చెప్పండి, రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలుకి అంటే ఆయన కొద్ది గంటల్లోనే మాట మార్చడం జరిగింది. ఫస్ట్ రాష్ట్ర నాయకత్వంపై, అధినాయకత్వంపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలుకి బండి సంజయ్ సరిగ్గా ఎవరి మాట లెక్క చేయరని చెప్పి, రాష్ట్ర అధ్యక్ష పదవిలో రేస్లో ఆయన కూడా ఉంటారని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ 3 గంటల్లోనే ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? అసలుకి వాస్తవానికి గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్త సంఖ్య పెరుగుతూ ఉంది. కప్పల తక్కడలాగా మారింది. ఒక నాయకుడు కొంత పార్టీ లైన్కు వచ్చేస్తున్నాడు, పార్టీ లైన్ ట్రాక్ తప్పినప్పటికీ మళ్ళీ పట్టాలు ఎక్కింది అనుకునే సమయంలో ఇంకో నాయకుడు పట్టాలు తప్పుతా ఉన్నారు. ఈ రకమైనటువంటి చర్యలతోటి కొంత బీజేపీ శ్రేణులు కొంత ఇబ్బందులకు గురవుతున్నాయి, ఆందోళన కూడా గురవుతున్నాయి. అధికారంలోకి వస్తాము, అధికారంలో దగ్గరకు వచ్చాము, రాబోయే ప్రభుత్వం బీజేపీది అనుకున్న సమయంలో నాయకులు ఎవరికి వారుగా వెళ్ళడం అనేది కొంత శ్రేణులు ఇబ్బందికరంగా ఉంది. నిన్న రఘునందన్ రావు వాస్తవానికి గడిచిన 1.5 కాలంగా ఆయన బండి సంజయ్ మీద అసంతృప్తితో ఉన్నారు. వీరిద్దరికి దాదాపుగా 1 కాలంగా అసలు మాటలు లేవు. వేదికలను పంచుకున్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకున్న సందర్భాలు అయితే ఎక్కడా కనబడలేదు, ఎక్కడ లేవు. వాస్తవానికి ఏంటంటే రఘునందన్ రావును బండి సంజయ్ ఎక్కడా పిలువట్టేదని. మొదటి విడత పాదయాత్ర ఏదైతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలుపెట్టారో ఆ సమయంలో పలికే తప్ప మరోసారి నన్ను పిలవలేదని చెప్పి రఘునందన్ చాలా సార్లు తన ప్రైవేట్ సంభాషణలో తన అనుచరులతో చెప్పినట్టుగా మనకు తెలిసింది కూడా. ఆ తర్వాత 2వ విడత పాదయాత్ర సందర్భంగా నుంచి అసలు రఘునందన్ రావును బండి సంజయ్ అసలు పట్టించుకోలేదు. ఏ కార్యక్రమాలు కూడా ఆయన పిలవట్లేదు. కారణం ఏంటంటే రఘునందన్ రావు కొంత బండి సంజయ్ మీద కానీ బండి సంజయ్ కొన్ని సందర్భాల్లో ఆయన సజెషన్స్, కొన్ని సూచనలు చేసి ప్రయత్నం చేశారు. అది బండి సంజయ్కి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి ఆయన అంచనాలు అంటా ఉన్నారు. వాస్తవానికి దుబ్బాకలో గెలుపు తర్వాతే బీజేపీకి తెలంగాణలో బూస్టప్ వచ్చిందని చెప్పవచ్చు. కానీ దుబ్బాక ఓకే, అంటే రఘునందన్ రావు వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత ప్రతిష్ట ప్లస్ బీజేపీ సింబలు, బీజేపీ ప్రతిష్ట రెండు కలిస్తేనే దుబ్బాకలో గెలిచాయి. మొత్తం కమలం గుర్తుతోటి బీజేపీ గెలిచిందంటే
అది కాదు. మొత్తం రఘునందన్ తోటి అక్కడ ఆయన గెలిచా అంటే అది కాదు. వాస్తవానికి రఘునందన్ గెలుపు కోసము రాష్ట్ర స్థాయిలోని శ్రేణులందరూ దుబ్బాకలో మకాం వేసి ఆయన గెలుపు కోసం తమ శక్తియుక్తులను ఉపయోగించి ప్రయత్నం చేశారు. దాంట్లో సఫలమయ్యారు. హుజూరాబాద్లో ఏదైతే ఈటల రాజేంద్ర కోసం కృషి చేశారో ఆ రకంగా ఎవరికి వారుగా పనిచేశారు. అది ఎన్నికల తర్వాత అనేక సందర్భాల్లో రఘునందన్ చెప్పారు. కానీ తాజాగా నిన్న రఘునందన్ రావు ఏదైతే ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు అనేది కొంత సంచలనంగా మారుతా ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు కలిసినప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని వస్తూ ఉన్నాయి. తర్వాత వెంటనే దీన్ని సరిదిద్దుకునేందుకు ఆయన వెంటనే ఢిల్లీలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మరోసారి చెప్పారు తాను ఆ రకంగా చేయలేదు. కానీ వాస్తవానికి ఇద్దరి మధ్యలో ఉన్నది. మనం ఇంకొకటి గమనించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి వరకు ఏదైతే మాజీ ఎంపీ మహబూబ్నగర్ జిల్లా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్యలో కొంత ట్విట్టర్ యుద్ధం, మాటల యుద్ధం జరిగింది. బండి సంజయ్ని ఎదిరిస్తే దున్నపోతం కొట్టాలి సరి చేయాలని చెప్పేసి జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేయడము, దాన్ని ట్వీట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, పరిస్థితి ఏంటి, ముందు వెనుక పరిస్థితి ఏంటని కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి ఈటల రాజేందర్ కొంత చురకలు వేయడం, ఈ రెండు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలోనే నిన్న వారిద్దరు కూడా జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో భేటీ అయ్యి కొంత రాజీకి వచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చారు. మేము మా మధ్య విభేదాలు మేమంతా ఒకటే, పార్టీ గెలిపే మా లక్ష్యం అని చెప్పేందుకు కొంత ప్రయత్నం చేశారు. సరిగ్గా అంటే ఈ రాజీ ప్రయత్నం వస్తుంది అనుకునే సమయంలోనే రఘునందన్ రావు బ్లాస్ట్ అయ్యారు. అంటే ఒక్కరిని తీసుకొచ్చి సర్జ్ చేసి కూర్చుండబెట్టిన పని మరి ఇంకొకరు గోడ దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకమైన వాటి ప్రయత్నాలు అనేది కొంచెం బీజేపీకి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అంటే రాబోయే అంటే గత కొంతకాలంగా చెప్పారు నందీశ్వర్ కూడా ఇది కూడా. అలాగే కృష్ణమూర్తి, గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ఎందుకు ఒక్కొక్క నేత బయటకు వచ్చి వాళ్ళకి ఏదైతే అంతర్గతంగా ఉందో బయటికి చెప్పడానికి గల కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఇక పార్టీలో జరుగుతున్న ఏదైతే లోపాలు భరించలేక, లేకపోతే వాళ్ళ మీద వివక్ష భరించలేక ఇలా చేస్తున్నారంటారా? ఖచ్చితంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన సామెత ఉంది, ఒక పిల్లిని గదిలేసి కొడితే అది తిరగబడుతుంది. అంటే కొంత బర్దార్ చేసిన దాని సహనం ఓర్చుకున్నంతసేపు ఓర్చుకుంటుంది, ఆ తర్వాత తిరగబడుతుంది. ఇక్కడ కూడా అంటే పార్టీ అధిష్టానం కానీ, సంఘ పెద్దలు కానీ, ఆర్ఎస్ఎస్ కొంతమంది ముఖ్యులు కానీ పార్టీ నాయకులను ఆ రకంగా మీరు మాట్లాడదు, మీరు ఊరుకోండి, చేస్తున్నారు ఊరుకోండి, ఇట్లా ఈ రకమైనటువంటి మీరుంటే మీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, మీ పార్టీ నుంచి సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, పార్టీ నుంచి వెళ్ళగొడతారు అని చెప్పేసి ఏదైనా చెప్తూ వచ్చారు. అది ఇంతకాలం దాకా భరించారు. కానీ ఇక్కడ చేసేటువంటి ఎవరికైతే బాధ్యత అప్పగించారో బండి సంజయ్ గాని మిగతా వాళ్ళు మరీ మితిమీరి ఒంటెత్తుగా వెళ్ళడం అనేది కొంత పార్టీలో సహించలేని స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా భరించలేదు. జుగుప్సాకరమైన అంటే వాళ్ళు చెప్పేది మాకు జుగుప్సాకరంగా. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకి మరొక రీజన్ ఏంటంటే బండి వర్సెస్ ఈటల అన్నట్టు కూడా సాగుతుంది. అంటే బండి సంజయ్కి ఈటలకు కూడా పడట్లేదు గత కొంతకాలంగా. ఇద్దరు నిప్పు ఉప్పుగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుంది అంటారా? అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తా ఉన్నారు. పార్టీ కొంత ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం చర్యలు తీసుకుంటే బాగుండేది. ఆ ఒక్కరే కదా, ఆ ఇద్దరే కదా, ఆ ముగ్గురే కదా అనే స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరు విమర్శించారు అంటే ఆ వెంటనే వాటిని కట్టడి చేసి వాళ్ళని పిలిచి మాట్లాడి ఎందుకు చేశారని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తే అది అక్కడ ప్యాచప్ అయ్యేది అయిపోయేది. అలా కాకుండా ఒక్కరైతే ఏమవుతుంది, పార్టీ పెరుగుతుంది కదా, ఇద్దరైతే ఏమవుతుంది, పార్టీ పరిగెత్తుంది కదా, ఈ రకంగా పోయినప్పుడు అది పార్టీలో ఒక్కొక్కరు వాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయం. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గతంలో చాలాసార్లు బీజేపీ నాయకత్వం మీద తప్పట్టాడు, ఇట్లకు అధికారం ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి. ఇలా ఆయన కాంగ్రెస్ వైపు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఒక్కడే కదా పోతే పోనీ అంటారు. చేరికలు లేకపోగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరికలు లేకపోగా వచ్చిన వాళ్ళు వెళ్లేందుకు ప్రయత్నం చేయడము, వాళ్ళ పక్కదారులు చూడడము, పార్టీ గురించి పట్టించుకోకపోవడము, ఇది కొంత ఇబ్బందికరంగా తయారయ్యే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దీని విషయంలో అంటే వాస్తవాన్ని చెప్పాలంటే జాతీయ నాయకత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర పార్టీలో ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర నేతలే ప్రధాన కారణం. మొత్తం మేమే మా చెప్పు చేతుల్లో ఉండాలి, మొత్తం మేము నడిపిస్తాం, మీరు చూస్తూ కూర్చోండి, మీరు ఓన్లీ పావులు మాత్రమే ఆడిచ్చేది మేమే అనే స్థాయిలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ పావులు కూడా తిరగబడుతున్నాయి. ఆ పరిస్థితికి వచ్చేసింది. వీళ్ళు మిమ్మల్ని పావులుగా వాడుకుంటాం, మేము చెప్పిన వెంటనే మేము చేసేస్తాం అంతే అని చెప్పారు. జరిగింది కర్ణాటకలో. వాస్తవానికి కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇదే పరిస్థితి. కాకపోతే అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. అదే కృష్ణమూర్తి, మరో అంశం మీద మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గవర్నర్స్ వర్సెస్ మరోసారి హరీష్ రావు అన్నట్టుగా మాటల యుద్ధం జరిగింది. చూస్తే నిన్న ఉస్మానియా పర్యటనకు వెళ్లిన ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏమని అంటే టాయిలెట్స్ బాగోలేదని, పేదలకి సరిగ్గా రోగులకి చికిత్స సరిగ్గా అందడం లేదని చెప్పి ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ట్వీట్ చేశారు, కళ్ళుండి కనబడట్లేదు, మేము ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రి నిర్మిస్తామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు దీనిపై ఏమంటారు? ఈ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఈ మాటల యుద్ధం. తాజాగా ఉస్మానియా అంశం మరోసారి వచ్చింది, దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ నిన్న ఏదైతే చెప్పారో అది వాస్తవం. ఉస్మానియా హాస్పిటల్ మంత్రి హరీష్ రావు ఏసీ గదిలో కూర్చొని నిన్న మాట్లాడిందని నేను తప్పకుండా చెప్పగలను. ఒక్కసారి ఉస్మానియాకి వెళ్ళి మనం నిన్ననో మనం మాట్లాడుకున్నాం, ఓల్డ్ బ్లాక్ లో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఓల్డ్ బ్లాక్ పరిస్థితి ఏంటి, అక్కడ రోగులు ఏ రకంగా ఉంటున్నారు. ఒక్క బెడ్ మీద ఇద్దరు కాదండి రోగులు, 3 బెడ్ రోగులను ఉంటున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్నది. వీళ్ళు ఏమంటారంటే మేము హాస్పిటల్ నిమ్స్ కడుతున్నాము, అది కడుతున్నాము, ఇది కడుతున్నాము చెప్పారు, చాలా చెప్పారు. 1100 కోట్లతోటి మేము నిమ్స్ నిర్మిస్తాము, 10 రోజుల్లో నిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఓకే, 10 రోజుల్లో ప్రారంభిస్తే సంతోషం. ఎన్ని రోజుల్లో పూర్తి చేసిన మంత్రి గారు చెప్పగలరా? మంత్రి గారు చెప్పలేకపోయారు కదా అదే విషయంలో. ఆ లోపల రోగులకు రోగాలు రాకుండా ఉంటాయా? రోగాలు రాకుండా ఈయన ఏమైనా గ్యారంటీ ఇస్తారా మంత్రి? ఎవరికి రోగాలు రావు నేను గ్యారంటీ ఇస్తా అని చెప్పగలుగుతారా మంత్రి? అదే గవర్నరు, రాష్ట్ర ప్రథమ పౌరులు ఆవిరం కూడా వీరు గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వారు ఏమన్నారు, డిమాండ్ చేసిరా రోగులకు ఇబ్బంది ఉన్నాయి నేను కలిసి చెందాను అని చెప్పారు. రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. న్యూరో వార్డులో కనీసం పైకప్పు కూడా లేదు, స్లాబ్ కూడా లేదు. అట్లాంటి పరిస్థితి. కొన్ని వార్డులలో పైకప్పు పెచ్చులు పూడుతుంది, రోగుల మీద పడ్డప్పుడు వాళ్ళకి దెబ్బ. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలేమో ఉస్మానియా బాలేదని అంటున్నారు. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమంటుందంటే కేసీఆర్ ప్రభుత్వం లేదు మేము నిర్మిస్తాం, మేము పేదలకు అన్ని చేస్తున్నాం, మీకే కనిపించట్లేదు, మేము పేదలకు ప్రతి ఒక్కటి చేస్తున్నాం, ఇప్పటి వరకు మేము పేదలకి చాలా చేస్తాం, అంటే మేము తెలంగాణలో చాలా మెడికల్ కాలేజీలు నిర్మించాం అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు గవర్నర్ ఏమో లేదు మీరు ఏం చేయట్లేదు అంటున్నారు. ఏంటి ఇది? అంటే ఇది ఎప్పుడు ఆగుతుంది? గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం ఎప్పుడు ఆగుతుంది? మీరొక్కటి మన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. కరోనా సమయంలో గచ్చిబౌలిలోని స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ను హాస్పిటల్, జనరల్ హాస్పిటల్గా మార్చేసాము. ఇక అయిపోయింది, అది మార్చేసాము. ఆ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకు వేరే వేరే ప్రాంతంలో స్థలం కేటాయించాం, జీవోలు ఇచ్చేసాం, ఉత్తర్వులు వచ్చేసాం అని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బహిరంగంగా చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉస్మానియా హాస్పిటల్లో రోగులకు సరైన సౌకర్యాలు లేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, బెడ్స్ కూడా లేవు. కాబట్టి మరింత అంటే పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా కొంత సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది, హాస్పిటల్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్తగా మేము అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో దాని పేరు టిమ్స్ పెట్టినట్టున్నారు. టిమ్స్ అని పెట్టినారు, తెలంగాణ ఇన్స్ట్రుమెంట్ టిమ్స్ అని పెట్టినారు. దాన్ని ఎందుకు రద్దు చేశారు మరి? ఆరోగ్య శాఖ మంత్రి నేను చెప్పాలి కదా. ఉస్మానియా హాస్పిటల్లో పాత బ్లాక్ను మూయడం ద్వారా దాదాపుగా 1800-2000 బెడ్లు కోల్పోయింది హాస్పిటల్. అంటే రోగులకు అందుబాటులో లేకుండా పోయాయి 1800 బెడ్లు. 1800 బెడ్లు అంటే మీరు ఆలోచన చేయండి, రోజుకు ఎంతమంది దాంట్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది? ఇన్పేషెంట్గా, అవుట్ పేషెంట్ వదిలేయండి, ఇన్పేషెంట్గా. ఆ రద్దయిన బెడ్ల స్థానంలో వేరే ప్రత్యామ్నాయంగా వేరే ఆసుపత్రిలో రూబీలు తయారు చేశారా?
డాక్టర్లను ఎంతమందిని ఉస్మానియాకు కొత్తగా డాక్టర్లు నియమించారు? ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. గవర్నర్ గారు చేశారని చెప్పి ఈయనకు రాజకీయ ప్రసంగం చేసేస్తే, రాజకీయంగా ట్వీట్ చేసే తప్పని. గవర్నర్ గారు మాట్లాడింది ఏంటిది? ఉస్మానియా హాస్పిటల్లో సౌకర్యాలు లేవు, ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఈయన నిమ్స్లో కడుతున్నాం. నిమ్స్ ఏంటిది? నిమ్స్కు నీకు నామినల్ ఛార్జ్ చేస్తారు కదా మీరు. అది స్వయం ప్రతిపత్తిగత సంస్థ అది నిమ్స్. నిమ్స్కు ఉస్మానియాకు తేడా లేకుండా ఆరోగ్య శాఖ గారు మాట్లాడితే ఎట్లా? ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రత్యామ్నాయంగా ఎన్ని హాస్పిటల్ కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా? పోని హైదరాబాద్ పరిధిలో ఎంతమంది రోగుల సంఖ్య పెరిగింది? 2014 జూన్ 2కు ముందు ఉస్మానియా హాస్పిటల్లో ఓపీ అవుట్ పేషెంట్ల సంఖ్య ఎంత? ఇప్పుడు ఆ సంఖ్య ఎంత? అప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న బెడ్ల సంఖ్య ఎంత? ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉన్న బెడ్ల సంఖ్య ఎంత? ఈ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. మాట్లాడితే 2004 కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము, స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత మాట్లాడతారు కదా ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు. దీని విషయంలో మరి గవర్నర్ గారు మాట్లాడారు, వారికి చెప్పాలి కదా. పోనీ ఒక మంత్రిగా బాధ్యత ఏంటి? రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారి దగ్గర కూర్చుండి వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేయాలనుకుంటుంది, పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, ఈ మూడింటిని ఆవిడకు వివరిస్తే బాగుండేది కదా. మీరు రాజ్భవన్కి వెళ్ళరు, వారిని గౌరవించరు, కార్యక్రమాలకు ఆహ్వానించరు, వారికి ఇచ్చే కనీసం ప్రోటోకాల్ మీరు పాటించరు. ఏమనంటే బీజేపీ ప్రతినిధి. ఎక్కడ బీజేపీ ప్రతినిధి? కృష్ణమూర్తి, అలాగే చూసుకుంటే మరో అంశం మీద ఇక్కడ పక్కనేమో మొన్న ఆదివారం జరిగిన సభలో రాహుల్ గాంధీ క్లియర్ గా చెప్పారు, మేము బీఆర్ఎస్ వ్యతిరేక కూటమికే ముందుకెళ్తాం, బీఆర్ఎస్ ని కలుపుకొని కూటమితో ముందుకెళ్ళామని చెప్పారు. కానీ నిన్న చూసుకుంటే అఖిలేష్ యాదవ్ వచ్చి నిన్న కేసీఆర్ ని కలిశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు నెలకొని ఓ పక్కనేమో ఒక్క రోజు కూడా గ్యాప్ లేదు. ఆదివారం రోజు ఆదివారం రోజు ఓ పక్కన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. వెంటనే సోమవారం ఏమో అఖిలేష్ యాదవ్ వచ్చి, అంటే కూటమిలో వ్యక్తి వచ్చి కేసీఆర్ ని కలిశారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్? అంటే కూటమిలో మళ్ళీ కేసీఆర్ ఉంటున్నారా, లేకపోతే కూటమి కొత్త రకం కూటమి, ఇంకో కూటమి ఏమైనా తయారవుతుందా? ఏమంటారు మీరు దీనిపై? ఖచ్చితంగా అంటే రాహుల్ గాంధీ 1కి 10 సార్లుగా మొన్న ఖచ్చితంగా చెప్పారు, మేము బీజేపీ బి టీం అయిన బీఆర్ఎస్ ను మేము దగ్గర రానివ్వము, బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష కూటమికి మేము ప్రాధాన్యత ఇస్తాము, బీఆర్ఎస్ మా కూటమిలోకి వస్తుంది అనుకుంటే మేము వెళ్ళము. ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాము, భవిష్యత్తులో కూడా స్పష్టం చేస్తాము ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ ను మేము వీలైనంత దూరం పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. దానికి ఆయన కట్టుబడి ఉంటానని చెప్పేసి సభాముఖంగా కూడా ఆయన ప్రకటించారు. కానీ నిన్న అఖిలేష్ యాదవ్ వచ్చారు. అఖిలేష్ యాదవ్ ఎందుకు వచ్చారనే విషయంలో ఇటు ప్రగతి భవన్ నుంచి కానీ అటు యూపీ సచివాలయం నుంచి కానీ ఇక్కడ స్టేట్మెంట్ రాలేదు. కేసీఆర్ సీఎం, అఖిలేష్ మాజీ సీఎం, వారిద్దరి మధ్య మన వ్యాపార సంబంధాల మీద చర్చించడానికి వచ్చారా, రాజకీయపరమైన అంశాల మీద చర్చించడానికి వచ్చారా, లేదు అంటే మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో మీరు చేయకండి అని కోవడానికి వచ్చారా అనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఇటు అయితే అఖిలేష్ యాదవ్ అన్న చెప్పాలి, ఇటు కేసీఆర్ అన్న చెప్పాలి. ఈ రెండు పార్టీలు చెప్పట్లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పష్టం చేస్తా ఉంది ఢిల్లీ కేంద్రంగా, మేము ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ ను నమ్మము, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయము, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష కూటమికే మేము ప్రాధాన్యత ఇస్తాం, పార్టీలు ఏ పార్టీలు అయితే మా ప్రతిపాదనకు ముందుకు వస్తాయో వారితో కలిసి వెళ్తాం అని చెప్పారు. వాస్తవానికి గతంలో ఢిల్లీ సీఎం హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడిగా పోటీ మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి అంటే అన్ని పార్టీలు ఉమ్మడిగా కలిసి రావాలనే దాంట్లో ఉన్నాము అని చెప్పేసి ఏదో ఆర్డినెన్స్ అమలు చేయలేదు సుప్రీంకోర్టు అని చెప్పేసి అక్కడ ప్రకటించి వెళ్ళారు. కానీ నిన్న ఇక్కడ ఎవరు కూడా
సీఎంలు కాదు ఎవరు కూడా మాట్లాడలేదు. కనీసం సీఎంఓ నుంచి అఖిలేష్ యాదవ్ ఏ కార్యక్రమానికి వచ్చారు అని చెప్పలేదు. అయితే బహుశా నేను అనుకుంటాను అది వాళ్ళిద్దరి మధ్యలో ప్రైవేటుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రకటన చేయలేదేమో అని నేను భావిస్తా ఉన్నాను. వాస్తవానికి ప్రభుత్వ పరంగా ఏమైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం యూపీలో ఏమైనా కార్యక్రమాలు అధికారికంగా చేపట్టాలి, లేదంటే అక్కడ యాదవ భవనం లాంటి యూపీలో యాదవ భవనం లాంటి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా నిర్మించేందుకు సిద్ధమవుతే దానికి సంబంధించి ఒప్పందం ఏమైనా చేసుకొని వచ్చింది అనే విషయంలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏమీ చెప్పలేదు. కాకపోతే ఇది జరగాల్సింది ఏంటంటే ఇక్కడ విపక్షాల మధ్య కూడా ఐక్యత అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అన్న విషయం స్పష్టంగా నిన్న బయటపడింది. ఒకసారి ఒక అంశం మీద విపక్షాలను కట్టుబడి ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు అదే లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆదివారం రోజు రాహుల్ గాంధీ ప్రకటన చేసిన వెంటనే సోమవారం రాష్ట్రానికి అఖిలేష్ యాదవ్ రావడము, సీఎం కేసీఆర్ను కలవడము, ఇవన్నీ కొంత వాళ్ళలో అంటే విపక్షాలలో కూడా విపక్ష పార్టీ 18 పార్టీలు ఏవైతే దాంట్లో కూడా ఐక్యత లేదు. కొన్ని పార్టీలు